శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర రైతు కమిషన్ అధ్యక్షులు కోదండ రెడ్డి గారు, అదేవిధంగా పిల్లాపల్లి కల్లం చంద్రశేఖర్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ దానయ్య గారు, అదేవిధంగా మిగతా గ్రామ పెద్దల నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ, బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ, అన్నింటికంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి స్వతంత్ర సమరయోధులు, నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు, అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా సైనికుల్లాగా ఆర్మీలో చేరి పోరాడినటువంటి సమరయోధుడు పిల్లాపల్లి పాపిరెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఈ గ్రామానికి ఒక గొప్ప చరిత్ర తెచ్చినటువంటి నాయకుల్లో పాపిరెడ్డి గారు. ఆ తర్వాత భూదానోద్యమంలో కూడా వారు కీలక పాత్ర పోషించినారు. పక్కనే ఉన్నటువంటి వెదేరి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో భూదానోద్యమాన్ని ఈ ప్రాంతంలో వ్యాపింపజేయడంలో, విస్తరించడంలో, పేదలకు భూములు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వారిని ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులు మరి గ్రామ పెద్దలు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి 3 విగ్రహాలకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం, విగ్రహదాతలందరికీ. అదేవిధంగా ఈ ప్రాంతంలో డంప్ యార్డ్ వస్తుందని చెప్పి గౌరవ స్థానిక శాసనసభ్యులు దృష్టికి తెచ్చారు. ఏదేమైనా సరే ఇక్కడ ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వ దృష్టికి వారి నేతృత్వంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. వీలైనంత వరకు ఈ ప్రాంతంలో రాకుండా ఆల్టర్నేటివ్ మార్గాన్ని కొరకు అన్వేషించడానికి ప్రయత్నం కూడా చేస్తాం. దానికి నేను కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాను. పెద్దలు కోదండ రెడ్డి గారి యొక్క సహకారం కూడా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది, కొంత అనుకూలత వస్తుంది. అల్టిమేట్ గా ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం కూడా. ఆ వైపు మా అందరి యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది. అందరు కూడా ధన్యవాదాలు.